వెల్కమ్ టు ఫోకస్ పబ్లిక్ న్యూస్. సత్తెనపల్లి పట్టణంలోని 20వ వార్డులో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వలన ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్ఫారం తీవ్ర ఇబ్బంది పడుతున్నామన్న వార్డు ప్రజలు ట్రాన్స్ఫారం నుండి అప్పుడప్పుడు పెద్ద పెద్ద శబ్దాలతో నిప్పురవ్వలు మంటలు వస్తుంటాయి. ఇళ్ల మధ్య ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయవద్దని విద్యుత్ అధికారులకు విజ్ఞప్తి చేసినా కూడా ఇళ్ల మధ్యనే ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు, ముసలివారు, మహిళలు. వార్డు ప్రజలు ట్రాన్స్ఫారం నుండి వచ్చే శబ్దాలకు, ఎగసిపడే నిప్పురవ్వల వలన ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ తీసివేసి ఇళ్ల మధ్య కాకుండా మరెక్కడైనా సురక్షిత ప్రదేశంలో ఏర్పాటు చెయ్యాలని విద్యుత్ అధికారులను 20వ వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వేసి గబాలను మేము బయట ఉండాల్సి వస్తుంది. లేకపోతే పిల్లలు వెళ్ళి గబక్కని పట్టుకోబోతున్నారు. బాగా ఇబ్బందిగా ఉంటుంది. లారీలు కూడా పెద్ద పెద్ద లారీలు పెద్ద రోడ్డు అని వస్తున్నాయి. ఆ ట్రాన్స్ఫారానికి యాడ్ గుద్దుకుంటుందో అని ఆ లారీలు పోయేదాకా మేమంతా బయట నుంచోవాల్సి వస్తుంది. బాగా ఇబ్బందిగా ఉంది మాకు ఇక్కడ ట్రాన్స్ఫారాలు. ఇంకో విషయం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆవులు ఎక్కువ తిరుగుతుంటాయి. పాపం ఖాళీ స్థలం కానీ రోడ్డు పెద్దగా ఉండే కల్లా పడుకుంటాయి. అక్కడ మేత వస్తుంది కదా, అది మేయటానికని అక్కడ దగ్గరికి వెళ్ళేటకల్లా మంటలు వచ్చేస్తాయి. అది ఎవరైనా నుండి చూస్తేనో వాడి ప్రాణాలు కాపాడగలుగుతాం, లేకపోతే లేదు. మగజీవాల ప్రాణాలు కూడా పోవాల్సి వస్తుంది. పిల్లలు ఇబ్బందిగా ఉంది, పెద్దవాళ్ళకి ఇబ్బందిగా ఉంది. లారీలు వచ్చి వాటిని ఢీకొంటున్నాయి. మొన్న ఒకటి జరిగింది అట్లా. దయచేసి తీయమని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. ఇక్కడ ట్రాన్స్ఫారం స్టార్ట్ చేసే ముందే వద్దని చెప్పి ఆ స్థలం ఓనరు అందరూ కదిలి బజార్ మొత్తం సంతకాలు పెట్టి మున్సిపల్ ఆఫీస్లో కానీ పై అధికారులకు కానీ అప్లికేషన్ పంపించాం. ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఒకటి పెట్టారు. సరే ఒకటి లేని ఆగేటప్పుడు మళ్ళీ రెండో దాన్ని తీసుకొచ్చి అప్పుడు అంతే పెట్టేశారు. సరే ఉన్నాం కానీ ఒక్కొక్కసారి మంటలు వచ్చి టప్పని శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి పెద్ద వయసు వాళ్ళకి ఎంత భయం వేస్తుందో ఆలోచించండి మీరు కూడా. దయచేసి ఇక్కడ తీసి ఎక్కడన్నా పెట్టండి. తీయండి అంటే మిమ్మల్ని ఎక్కడ పెట్టమని స్థలం మమ్మల్ని అడుగుతారు. మేము ఎక్కడ చూపిస్తాము. దాన్ని ఆలోచించుకొని మీరే చేయమని కోరుకుంటున్నాం.